అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా అభ్యర్థుల రాజకీయ పార్టీల నుండి అభ్యర్థుల అందరిలో కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పు పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి స్థానం లేకుండా చేసింది, కొంతమందిని పక్క నియోజకవర్గాలకు మార్చిన పరిస్థితి. దీంతో అటు టీడీపీ, జనసేన ఇప్పటికే ఉమ్మడిగా కూటమిగా మొదలయ్యి వాళ్ళు ఇప్పుడు బీజేపీతో కూడా కలిసి ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. త్వరలోనూ కూడా ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థుల జాబితా కూడా విడుదల కాబోతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు నియమించారో వాళ్ళందరిలో కూడా ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటు టీడీపీ, జనసేన, ఇటు బీజేపీల కూటమిలకు సంబంధించి కూడా నాయకులందరూ కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికలు ఇంకా 2 నెలల్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 నెలల్లోనే ఇప్పటికీ టీడీపీ, జనసేన అభ్యర్థులను ఇంకా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ ఆశావాహులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఖమ్మం విజయరాజును ఇక్కడ సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం. గతంలో పనిచేసినట్టు ఎలిజాకులు కొంత వ్యతిరేకత వ్యక్తం అవడం, అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ వర్గపూర్ రాజకీయాలు ఎక్కువ అవడంతో ఆయన్ని అక్కడి నుంచి తప్పించి ఆయన స్థానంలో ఖమ్మం విజయరాజు అనేటువంటి స్థానికుని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ లోకల్లో అనే సెంటిమెంటు చింతపూడిలో ఎక్కువగా వినిపిస్తుంది. గతం నుంచి కూడా ఎలిజా మీద కూడా ఆ వ్యతిరేకత కొంత కనిపించిన పరిస్థితి. అందుకే ఈసారి వైఎస్ఆర్సీపీ అధిష్టానం తెలివిగా ఈ ఖమ్మం విజయరాజు ఆయన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన గతంలో కూడా ఆర్టీఓగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన అటు నుంచి రాజకీయాల్లోకి ఇటు వచ్చిన పరిస్థితి. ఆయనకి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఒక బంధుగణం, అదేవిధంగా అంచనగణం కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి తగ్గట్టు ధీటైన అభ్యర్థిని అక్కడ బరిలో దించేందుకు టీడీపీ, జనసేన కూటమిలో కూడా కసరత్తులు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆశావాహులు టీడీపీ నుంచి టికెట్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇందులో బొమ్మాజీ అనిల్ ఒకరైతే, రెండో వాళ్ళు సొంగ రోషన్ పేరు వినిపిస్తుంది. తర్వాత ఆకుమర్తి రామారావు అనే ఆయన వ్యాపారస్తుడైన ఆయన పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళతో పాటు పీతల సుజాత పేరు కూడా ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతమంది ఆశావాహులు ఇక్కడ ఈ నియోజకవర్గం మీద దృష్టి పెడుతుంది. ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడం, ఇన్ఛార్జి నియమించడం ఒక టీడీపీకి కొత్త కసరత్తుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బొమ్మాజీ అనిల్ ఆయన గతంలో కూడా ఎవరైతే బొమ్మాజీ దానం ఉన్నారో ఐఏఎస్, గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆయన కుమారుడే బొమ్మాజీ అనిల్, ఒక విద్యావేత్త, విదేశాల్లో పనిచేసిన వ్యక్తి. ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఆయన కూడా ఎక్కువగా ఇక్కడ టీడీపీకి సంబంధించిన కార్యక్రమంలో, ప్రచార కార్యక్రమంలో కానీ వివిధ కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి. రెండో వ్యక్తి సొంగ రోషన్ ఉన్నారు. ఆయన కూడా ఫారెన్ రిటర్న్ కానీ చెప్తున్నారు. ఈయన కూడా ఇక్కడ చంద్రపూడి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈయన కూడా టీడీపీ నుంచి బలంగా టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో ఈయన కూడా ఒకరు. తర్వాత పీతల సుజాత కూడా ఇక్కడ పేరు వినిపిస్తూ ఉంది. ఆవిడ గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆవిడ కూడా ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టినట్టు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వీరితో పాటు ఆకుమర్తి రామారావు అనేటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారవేత్త ఆయన కూడా ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సామాజిక రాజకీయ సమీకరణాలను చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఖమ్మం విజయరాజును ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఎందుకంటే 2009 తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మార్చిన తర్వాత ఇక్కడ రాజకీయాలన్నీ కూడా కొత్త పుంతలు తొక్కాయని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా ఇక్కడ వర్గపూర్ రాజకీయాలు కూడా పెరిగాయని చెప్పొచ్చు. వాటిని అన్నింటిని కూడా బ్రేక్ చేయడానికి పార్టీలన్నీ కూడా సరైన అభ్యర్థిని నియమించడానికి కసరత్తులు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే స్థానికంగా బలం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఖమ్మం విజయరాజుకు ఇక్కడ టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో లోకల్ సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. అటు ఖమ్మం విజయరాజ్కి వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఇటుపక్క కూడా స్థానికులకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఒక కొత్త రకమైన చర్చ అయితే మొదలైంది. మరి దీంతోపాటు సామాజిక సమీకరణలు కూడా లెక్కేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సొంగ రోషన్ ఆయన స్థానికుడిగా చెప్తూ ఉన్నారు. ఆయనకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయనకు చెందిన కేటర్లు, అభిమానులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆయనతో పాటు ఇటుపక్క బొమ్మాజీ అనిల్ కూడా పోటాపోటీగా వీరిద్దరి మధ్యనే ప్రధానంగా ఇప్పుడు పోటాపోటీగా టికెట్ రచ్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా వీరిద్దరూ కూడా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే సొంగ రోషన్ స్థానికుడు కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పి ఒక వర్గం చెప్తూ ఉంటే, మరోవైపు బొమ్మాజీ అనిల్ కూడా ఆయన కూడా ఇక్కడ స్థానికుడే. ఎందుకంటే ఆయన తండ్రి గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేశారు కాబట్టి ఆయన ఇప్పుడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా స్థానిక లెక్కలోకి వస్తారు కాబట్టి
ఆయన కూడా టికెట్ కన్ఫర్మ్ చేయాలంటే ఆయన వర్గం చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది అటు శృంగార్ రోషన్ కానీ ఇటు బొమ్మాజీ అనిల్ కానీ ఇద్దరు కూడా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యక్రమం చురుగ్గా తిరుగుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మధ్యకాలంలో చింతలపూడిలో టీడీపీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రా కదులురా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించి జన సమీకరణ కానీ అదేవిధంగా ఈ ప్రోగ్రాం సంబంధించిన అన్ని కార్యక్రమాలను కానీ బొమ్మాజీ అనిల్ దగ్గరుండి చూసుకున్నారు. ప్రోగ్రాంలో కూడా మొదటి నుంచి చివరి దాకా కూడా బొమ్మాజీ అనిల్ కనిపించారు. ఆయనే ఎక్కువ దీనికి ఖర్చు పెట్టినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అందుకే జన సమీకరణ కూడా దాదాపు ఆయన నియోజకవర్గం నుంచి 25,000 మందిని జన సమీకరణ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో బొమ్మాజీ అనిల్కే ఎక్కువ ఏదో టికెట్ కన్ఫర్మ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్టుగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు శృంగార్ రోషన్ కూడా ఈ స్థానికేతలు అనే ఒక లెక్కలో ఇప్పుడు శృంగార్ రోషన్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలమైన అభ్యర్థిని ఖమ్మం విజయరాజ్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది. దానికి ధీటుగా ఎవరిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెడితే బాగుంటుంది, వచ్చే ఎన్నికల్లో గెలుపు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనే దాని మీద టీడీపీ కసరత్తు అయితే చేస్తూ ఉంది. అటు సామాజిక రాజకీయ సమీకరణలు అన్నిటి కూడా లెక్కలు వేసుకొని ఆర్థిక సమీకరణలు అన్నిటి కూడా లెక్కలు వేసుకుని ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటు బీజేపీతో చంద్రబాబు నాయుడు బీజేపీ కేంద్రంలోకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసిన పరిస్థితి, అటు జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలను కలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి ముందుకెళ్లే లెక్క అయితే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ ఈ ముగ్గురు కూటమికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు చంద్రపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఆశావాహులు బలంగా పోటీకి పడుతున్నారో బొమ్మాజీ అనిల్ శృంగార్ రోషన్ కూడా ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఈ ఇద్దరి మధ్యలో ఎవరికి ఇక్కడ టికెట్ ఇస్తారు అనే దాని మీద కూడా అధిష్టానానికి ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఇక్కడ మరొక వర్గం టీడీపీ గెలుపుకు పనిచేయరనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా బొమ్మాజీ అనిల్కు టికెట్ ఇవ్వకపోతే మొన్నటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు, జనసమైక్యలు చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే కనుక ఆయన సామాజిక వర్గం అంతా కూడా వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకించే పరిస్థితి ఉంది. మరోవైపు శృంగార్ రోషన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిర్చిన తర్వాత ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద కూడా అధిష్టానం కసరత్తులు చేస్తూ ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఒక అధిష్టానం కూడా సూచనలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు, వాళ్ళు వచ్చే ఎన్నికల్లో ఎలా పనిచేస్తారు, వారికి గెలుపుకు సంబంధించిన సమీకరణలు ఎలా ఉన్నాయనే దాని మీద మొత్తం చింతలపూడి వ్యాప్తంగా కూడా ఒక రకమైన సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంటితో మనీ RTV ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.